హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా అమ్మకైతే జ్వరం వచ్చింది గాయ్స్. సో అందుకు నేను ఈరోజు కుక్ చేయబోతున్నా. సో ఇప్పుడైతే నేను రసం ప్రిపేర్ చేస్తున్నా. సో దీనికి సో టమాటో కట్ చేసేసుకున్నా గాయ్స్. తర్వాత చింతపండు కూడా నేను నానబెట్టేసుకున్నాను. సో మీకు బ్యాక్గ్రౌండ్ రసం అయిపోయింది గాయస్. సో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నామంటే ఎగ్ కర్రీ, అదే టమాటా ఎగ్ కర్రీ నేను చేయబోతున్నా. మా నాన్న గైడెన్స్ని బట్టి నేను టమాటా ఎగ్ కర్రీ చేయబోతున్నా గాయస్. సో మా నాన్న చెప్తాడు ఎలా చేయాలో. సో అందుకే ఇప్పుడు వాటర్ తీసుకున్నా. సో ఫోర్ ఎగ్స్ ఇప్పుడు నేను ఉడకపెట్టుకుంటున్నా గాయస్. దాన్ని చేసుకుని ఎగ్ కర్రీ ఉడుకుతుంది గాయస్. క్విక్గా రైస్ పెట్టేసుకుందాం, ఓకేనా? ఇప్పుడైతే ఇసురు ఉడుకుతుంది గాయస్ ఫర్ అన్నం చేయడానికి. ఇప్పుడైతే ఇసురు ఉడికిపోయింది గాయస్. సో అందుకే నేను రైస్ వేసేస్తున్నా దాంట్లోకి. సో గాయస్ ఇప్పుడు మా డాడీ దీన్ని పీసులుగా కట్ చేసుకోమని చెప్పారు. సో అందుకే కట్ చేసుకుంటున్నా గాయస్. ఇన్ని వంటలు ఒకేసారి చేయాలంటే చాలా కష్టం గాయస్. సో బట్ నాకు ఇలా ఇష్టం. 4-5 ఐటమ్స్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. సో అంతే గాయస్. సో ఇక్కడైతే రైస్ కుక్ అవుతుంది గాయస్. ఇక్కడ ఎగ్ కర్రీ కుక్ అవుతుంది. సో ఇప్పుడైతే మనం చపాతీ చేస్తున్నాం గాయస్. సో నేను ఆల్రెడీ పిండి కలిపి పెట్టుకున్నా. సో నెక్స్ట్ చపాతీ చేస్తే మనం వంటలు అయిపోయినట్టు. మన వంటలు అయితే అయిపోయాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తా ఏమేమి చేశానని. సో ఫస్ట్ అయితే చపాతీ గాయస్. సో తర్వాత రైస్. సో తర్వాత ఎగ్ కర్రీ మా డాడీ చెప్పినట్లు చేసా గాయస్. సో తర్వాత మా అమ్మ కోసం రసం. మా డాడీ తింటున్నాడు. సో రివ్యూ ఇస్తాడు ఎలా ఉందో అని, ఓకేనా? ఎట్లుంటుంది చపాతీలో బాగా కాలేనా? బాగా చేసినానా? ఉప్పు కారం అయ్యేదినా? ఓకే గాయస్, మా డాడీ అయితే కూతురు ఎలా చేసినా తింటారు కదా, మీ డాడీ కూడా అలాగేనా? సో నేను తినిన తర్వాత చెప్తాను ఎలా ఉందో, సరేనా? ఇంకా మా అమ్మ తినాలి, మా అన్న తినాలి, ఇంకా చాలామంది ఉన్నారు గాయస్. చెప్తా మీకు ఎలా ఉందో. నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను మీకు. ఇప్పుడైతే నేను వేసుకున్నా గాయస్ చపాతీ మరి ఎగ్ కర్రీ టేస్ట్ చేయబోతున్నా గాయస్. బాగుంది గాయస్. బాగుంది. సో ఈరోజుకి ఇంతే గాయస్ ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయస్.